హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు అన్నమాట. సాయంత్రం ఇప్పుడు ఎంత అయిందంటే 5 అవుతుంది, 5:30 కూడా అవుతుంది. 5:30 2 అవుతుంది 5 అవుతుంది 5:30 అవుతుంది. అందరు ఫాస్టింగ్ రా కామెంట్ చేయరు. మేమైతే మేము ఇద్దరం ఓన్లీ పొద్దున ఇంట్లో పని చేసుకొని ఇంట్లో అంతా క్లీనింగ్ చేస్తా కానీ ఓన్లీ ఒక పొద్దు మాత్రమే ఉండాలి. నేను అన్నీ చేస్తా. పొద్దున దీపం పెడతా, అంతే, ఏం లేదు. ఈ లడ్డూలు అయితే కట్టాను, ఎప్పుడైనా ఒకసారి కడతా, ఒక్కొక్కసారి కడతా. ఏ అరటి పనులు ఉంటే అరటి పనులతో నైవేద్యం పెట్టి దేవుడా నమస్కారం అని పెట్టిస్తాను అనమాట. ఇప్పుడు మా అత్తమ్మ ఉంటే మహిళలు అందరూ ఉంటారు. మా పెద్దక్క ఉంటుంది, మా నడపక్క, మా బావ, మా అత్తమ్మ, మా మామయ్య, మా మామయ్య ఉంటుంది. మా అత్తమ్మ పూజ చేస్తుంది, చూపిస్తాను. అన్నీ రెడీ చేసుకుంది ఒకటేసారి. పొద్దుంట్లు అన్నీ రెడీ చేసుకొని పొద్దున స్నానం చేసింది. మళ్ళీ సాయంత్రం 5కి స్నానం చేసి స్టార్ట్ చేసింది. అన్నీ పండ్లు మెయిన్ దేవునికి పత్రి గోపు పండ్లు 5 రకాల పండ్ల 1 2 3 4 రకాలు ఉన్నాయి అనుకో. పండ్లు, బియ్యం, కంచు, దేవుళ్ళు, కొబ్బరికాయలు ఇంతకుముందు అభిషేకం చేసింది దేవునికి. అప్పుడు వీడియో తీయలేదనమాట, కొంచెం మిస్ అయింది. ఇప్పుడు అది కొంచెం వేరే వీడియో షార్ట్ తీసి ఉంటుంది, అందుకే అది తీయలేదు. ఈ 2 కంచులు అంటే శివుడు పార్వతి అని చెప్పి 2 పెడతారు. అత్తమ్మ కంచులు అట్లా పెడతారు. కొంతమంది ఒకటే పెడతారు, ఒకటి పెట్టదు. ఏమన్నా అక్క కూడా పెడతాను అనుకుంటా. ఒకటి పెట్టిన వాళ్ళు ఒకటి పెట్టాలి. ఒకటి అవునా? మామయ్య 2 పెట్టిండు. 2 పెట్ట మామయ్య 2 పెట్టిండి, అట్లే 2 పెట్టాలి. ఒకటి పెట్టవద్దు. బియ్యం పోసి పెట్టినమాట. బియ్యం పోసి పార్వతి పరమేశ్వరుని అన్ని లింగార్థం చేసి ఇక ఒత్తులు చేస్తున్నా, దేవునికి తయారు చేస్తున్నా. పొద్దున్న అన్నీ రెడీ చేసి ఇప్పుడు అన్నీ టక్ అయిపోతుంది. ఆడ మన అడపక్కలో చూపిస్తా, ఆడ రెడీ చేస్తారు. మేము ఆ ఇంటికి తిరుగుతాం. ఏం చెప్తున్నా అమ్మే? బీ ఇక మావన్కడ చిన్నోడు వేదు. ఇక వేదు హాయ్ చెప్పు. మావన్కడ చిన్నోడు మామ, కాకి, తాత అన్న అంటుండు. ఇక వేదు మన్మడ్ అవుతాడు. ఇక వేదు హాయ్ చెప్పు. ఇక కాకేది బిజీలు ఉన్నాయి, ఆట ఆడుతుండవు. ఆట ఆడినప్పుడు హాయ్ చెప్పని చెప్తాడు ఆయన, చెప్తలేడు. చూడు అబ్బా సూపర్. తాతానా? ఇక తాతాను వేదు. నువ్వేం చేస్తున్నావు? మట్టి నీళ్ళు పోసుకొని ఉంచుద్దా? పూజ చేసుకుంటారు మా అన్న ఇట్లా, వాళ్ళు అన్నోళ్ళు అమ్మ ఇట్లా. మేమేమో ఒకటిగా నిలబడడం. ఇక్కడ ఇంటికి పోతామని అంటే వస్తలేదు. ఇంటికి పోదామంటే పూజ మొక్కేసేద్దామని దేవునికి. మొక్కేసి ఏ మొక్క? దేవునికి మొక్క దేవునికి దండం పెట్టి ఏమంటారు అది? నమస్కారం ఏమంటారు? సాష్టాంగ నమస్కారం. అదే తిరుపతిలో చేసిన సాష్టాంగ నమస్కారం. ఫస్ట్ టైమా చేయలే ఇది వరకు? ఎప్పుడు? 2 సార్లు చేయలే. 2 సార్లు పోయినప్పుడు నేను ఒక్కనే పోయిందా? నేను కూడా వచ్చిన. మరి దీపం ముట్టి మీద ముట్టించి కింద ముట్టించి ఇలా మంచిగా పడుతుంది, మచ్చలు లేకుండా. చూపిద్దాం పక్కోడు చూసి ఒకసారి. ఇంటికి వచ్చి చూసినా ఆడేందుకు ఏం రా?
అత్తగారు ఉంది మరి బాగుందా అంతే పొడుగుంది గిసొంటిది నేను చూసిన మేనిదే కదా దేవునికి ఎక్కిది నాకు కొమ్మలు తీసుకొస్తే ఏమవుతుంది తీసుకో నానమ్మ పెద్ద డాడీ ఒక్క రోజు అవుతుందిరా ఒక్కసారి పెట్టు దానానిగో జేజమ్మ కుదురా అమ్మి నానమ్మ కూడా ముట్టించి నానమ్మ కూడా వేసింది పెద్దమ్మ మరి కూర్చోనుడి నువ్వు అని ఎవరికి వచ్చుకొని కూర్చో ఇగో నానే జేజమ్మ కూడా అంతా ఇగో అనగానే పెట్టుకోరా అది బొట్టు ఎందుకు పెట్టుకున్నా పెట్టుకో సూపర్ సూపర్ సరే 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 మా వాడు ఇంటలేడు ఒక దగ్గర కూర్చోమంటే ఎట్లా చేస్తుండు చూడవు ఇట్లా చూసినావాడా ఇది బాగా నుట్టిదేనా గ్లాసు గ్లాసు మంచిగా మంచి పూజ చేసేవాడు కట్టుకుంటుంది మంచిగా ఉంటాడు కొట్టిగో గ్లాస్ ఇడు ఉంది ఇగో ఇదా ఇదా చూడ చెప్పు మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంచి మొక్కి తీసుకోవాలి దేవుడా మంచి జరగని ముట్టింది ఇంకా మంచి మొక్కాల దేవునికి దాని చిక్కు తీసుకోండి ఇదే ఒక్కట్లో కూడా తేడా ఉన్నాయా ఫోన్ తీసుకొని ఇటు రారా అంటే సప్పుడు అడా పట్టుకొని అట్లా ఓం మంగళం ఓంకార మంగళం స్కూల్ పోతా నాకు ఇంటికాడ ఉండొద్దు నేను అని మొక్కు గాడిది మమ్మల్ని ముక్కుతుంది ఇట్లా సామే పడుతుంది మీరు పడుతున్నా ఇట్లా ఉండేది ఫస్ట్ ఇంకొద్దు నుంచి ఏం తినకుండా ఇప్పుడు బనానా కూడా ఉంచుకో మాకు ఇంటికాడ ఉన్నాయి బనానా పెట్టు తీర్థం తీసుకోవాలి ఇదా ఇదా డాడీ ఇదా ఇదా
లైట్ అయ్యి లైట్ అయ్యి చూసింది ఈ చీర అప్పుడు ఇస్తాం వన్ కూర్చోట్టుకొని వేసుకో ఉంచుకుంటున్నా బాగా కూడా ఉంచుకోవాలి ఏడ్చవుతుంది మళ్ళీ ఏడ్చాడు మళ్ళీ సరే నీకా వాడు పెడతా అంటాడు జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురు పాదోదకం పావనం తీసిన మనం మంచి పిసాడు ఇంటికి పోతున్నాం ఇక మా ఇంటికాడ దీపం పెట్టి మార్కెట్ పోతా కానా ఇంటికాడ నేను మా ఇంటికాడ దీపం అయితే పెట్టిన అనమాట పొద్దున కూడా సేమ్ ఇట్లా ముట్టించిన అంటే ఇప్పుడు ఒత్తురు చేంజ్ చేసి పెట్టిన ఈ పొద్దున పెట్టిన బనానా నేను తీసుకోలే ప్రసాదం అనేది కొబ్బరికాయ అయితే కొట్టలేదు ఎందుకంటే ఎల్లుండి ఫ్రైడే రోజు కొడతామని లేదంటే రేపు మళ్ళీ శివుని గుడి పోదాం అనుకుంటున్నాము ఎందుకంటే రేపు మా పెళ్లి రోజు అట్లా శివుని గుడి పోదామని చెప్పి ఆడకు మంచి మొక్కి కొడదామని చెప్పి ఈడకైతే కొట్టలేదు అనమాట ఓకేనా